Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో అవార్డులు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పద్మ అవార్డులు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఆ అవార్డులకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. 2025 సంవత్సరానికి ఎన్ని పద్మ అవార్డులు ప్రకటించబడినవి, అందులో తెలుగువారు ఎంతమంది, అలాగే మోర్ ఓవర్ ఈ పద్మ అవార్డుల చరిత్ర ఏమిటి, నగదు బహుమతి, ఎంపిక కమిటీ, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ అవార్డుకి ఎలా ఉంటాయి అన్నది చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర సేవా పురస్కారాలు 4 రకాలు. అత్యున్నతమైనటువంటి పౌర సేవా పురస్కారాలు 4 రకాలు. ఒకటి భారతరత్న. భారతదేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డుని ప్రారంభించారు. 2024 సంవత్సరానికి చివరగా 5గురికి భారతరత్నాన్ని ప్రకటించారు. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్ అని 5గురికి ప్రకటించారు. ఆ తర్వాత రెండవ అత్యున్నత పౌర సేవా పురస్కారం పద్మవిభూషణ్. రెండవది పద్మవిభూషణ్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడవ అత్యున్నత పౌర సేవా పురస్కారం పద్మభూషణ్. అండ్ 4వ అత్యున్నత పౌర సేవా పురస్కారం పద్మశ్రీ. అయితే 2025 సంవత్సరానికి గాను భారతరత్నాన్ని ఎవరికి ప్రకటించలేదు, కాబట్టి దాన్ని పక్కన పెడితే 2025 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఈ పద్మ అవార్డులని ఎప్పుడు ప్రకటిస్తారు అంటే 25 జనవరి ప్రతి సంవత్సరం కామన్గా ఇదే డేట్ను ప్రకటిస్తారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులని ప్రకటించడం సాంప్రదాయం. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తంగా 139 పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. 139 పద్మ అవార్డ్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ అండ్ కన్ఫర్డ్. అయితే ఈ 139లో పద్మవిభూషణ్ 7గురికి, అలాగే పద్మభూషణ్ 19 మందికి, అలాగే పద్మశ్రీ మిగతా 113 మందికి ప్రకటించడం జరిగింది. అయితే ఈ 139 మందిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం మహిళల సంఖ్య. ఎంతమంది మహిళలు ఉన్నారు అన్నది తీసుకుంటే 23 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే విదేశీయులు, అలాగే ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐస్ అంటారు, అండ్ పిఐఓస్ భారత సంతతి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే 10 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. అలాగే మరణించిన వారికి ప్రకటించినవి 13 అవార్డులు, 14 కాదు, 13 అవార్డులు మరణించిన వారికి ప్రకటించారు. అలాగే క్రీడా రంగానికి చెందినటువంటి వారు 5గురు ఉన్నారు. క్రీడా రంగానికి చెందిన వారు 5గురు. వాణిజ్యము మరియు పారిశ్రామికవేత్తలు
అంటే పరిశ్రమ రంగానికి చెందిన వారు 10 మంది ఉన్నారు. పారిశ్రామిక రంగానికి చెందిన వారు 10 మంది. ఈ హైలైట్స్ని ఒక్కసారి మనం చూసుకుందాం. అయితే మీరు ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ముందు అవసరం అవుతుంది. విదేశీయులకి ప్రకటించినవి, మరణించిన వారికి ప్రకటించినవి ముందు అవసరం ఉంటుంది. చూద్దాం. సాధారణంగా పద్మ విభూషణ్ అవార్డుని అసాధారణమైన మరియు విశిష్ట సేవలకి అందిస్తారు. పద్మభూషణ్ని అధిక ఆర్డర్ యొక్క విశిష్ట సేవకి అందిస్తారు. పద్మశ్రీని విశిష్ట సేవ చేసిన ఏ రంగంలో కృషి చేసిన వారికైనా ఇవ్వవచ్చు. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి పద్మ విభూషణ్ని 7గురికి ప్రకటించారు అని చెప్పాము. అందులో 3 మరణించిన వారు ఉన్నారు. అందులో ఒక విదేశీయుడు కూడా ఉన్నారు. రైట్, ఫస్ట్ చూద్దాం. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఈయనకి వైద్య రంగంలో వచ్చింది. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. రెండవ వారు అయితే ఈ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అనేటువంటి ఏఐజీ అనే ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో స్థాపించారు. ఈయన జన్మించినది విశాఖపట్నంలో, కానీ ఆయన సెటిల్ అయినది హైదరాబాద్లో. రీసెంట్గానే జపాన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో వరల్డ్ ఎండోస్కోపిక్ అవార్డును కూడా పొందిన తొలి భారతీయ వైద్యునిగా దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అలాగే భారతదేశ చరిత్రలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు పొందిన ఏకైక వైద్యుడుగా దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి నిలిచారు. రైట్, చాలా ఇంపార్టెంట్. అలాగే రెండవ వారు జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, జేఎస్ ఖేహర్ అంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన ప్రజా వ్యవహారాలు అన్న కేటగిరీలో పొందారు. ఈయన చండీగఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ థర్డ్, కుముదిని రజనీకాంత్ లఖియా, కళల రంగానికి చెందిన వారు, గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళల రంగం నుంచి కర్ణాటక రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం. నెక్స్ట్ ఎంటి వాసుదేవన్ నాయర్, సాహిత్యము, విద్య, జర్నలిజం అనే కేటగిరీలో కేరళ రాష్ట్రం నుంచి పొందడం జరిగింది. శారదా సిన్హా, కళల రంగానికి సంబంధించిన వారు, బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి గ్రహీత. వసాము సుజుకి, వాణిజ్యము మరియు పరిశ్రమలు, జపాన్ దేశానికి చెందినటువంటి పారిశ్రామికవేత్త. ఇక్కడ చివరగా మనం చెప్పుకున్న 5, 6, 7 ఎంటి వాసుదేవన్ నాయర్, శారదా సిన్హా, వసాము సుజుకీలకు మరణించిన తరువాత ఈ ముగ్గురికి ప్రకటించారు. అయితే మరణించిన వారిలో మరలా ఒక విదేశీయుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 3 పేర్లని కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు పద్మభూషణ్ 2025 గ్రహీతలని ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డులు 2025కు సంబంధించి పద్మభూషణ్ అవార్డులను చూద్దాం. మొత్తము పద్మభూషణ్ని 19 అవార్డులని ప్రకటించారు. ఈ 19 అవార్డులు 4గురికి మరణించిన తరువాత ప్రకటించారు. ఒకరు విదేశీయులు కూడా అందులో ఉన్నారు. అందులో ఫస్ట్ మనకి నందమూరి బాలకృష్ణ, ఎన్బికే. నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో చేస్తున్న సేవలు కావచ్చు, సినిమా రంగానికి చేసినటువంటి సేవలకు కావచ్చు, ఆయనకి కళల రంగంలో అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి. నెక్స్ట్ సూర్యప్రకాష్, ఈయన సూర్యప్రకాష్ గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద ఒక పుస్తకాన్ని కూడా రాశారు. లిటరేచర్, ఎడ్యుకేషన్, జర్నలిజం, సాహిత్యము, విద్య మరియు జర్నలిజం, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఈయనకి వచ్చిన కేటగిరీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనంత్ నాగ్ అన్నటువంటి ఈయన కళల రంగం నుంచి అవార్డు పొందారు, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ 4వది
జతిన్ గోస్వామి కళల రంగం నుండి అస్సాం అనే రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ జోస్ చాకో పెరియాపురం, ఈయన వైద్య రంగం నుంచి పొందారు, కేరళ రాష్ట్రం నుండి. నెక్స్ట్ కైలాసనాథ్ దీక్షిత్, ఈయన ఇతరులు అదర్స్ అనే కేటగిరీ నుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఈయన ఢిల్లీ నుండి ఈ అవార్డుని పొందారు. నెక్స్ట్ నల్లి కుప్పుస్వామి చెట్టి, వాణిజ్యము మరియు పరిశ్రమలు అనే కేటగిరీ నుండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈయన ఈ అవార్డు పొందారు. నల్లి సిల్క్స్ అని పట్టు చీరలు నమ్మే బిజినెస్ ఉంది, ఆ షాప్స్ కూడా ఈయనవే. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్, ఈయన క్రీడల రంగానికి చెందినవారు, హాకీకి చెందినవారు, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆ కాంస్య పథకాన్ని గెలుచుకున్న తర్వాత ఈయన ఒక గోల్ కీపర్. ఆ గోల్ కీపర్ అనేటువంటి ఈయనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, ద వాల్ అని అంటారు, గోడ. హాకీలో గోడ ఎవరంటే పిఆర్ శ్రీజేష్, క్రికెట్లో గోడ ఎవరంటే రాహుల్ ద్రావిడ్. అయితే ఈ పిఆర్ శ్రీజేష్ ఇమీడియట్గా రిటైర్మెంట్, అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించారు. అలా ప్రకటించిన వెంటనే ఆయన ధరించే జెర్సీ నంబరు 16, 16th జెర్సీ నంబర్. ఈ 16th జెర్సీ నంబర్ని రిటైర్ చేయడం జరిగింది. హాకీలో ఒక ప్లేయర్ యొక్క జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి. గతంలో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 రిటైర్ అయింది, ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ 7 కూడా రిటైర్ అయింది. రిటైర్మెంట్ ఏమిటి జెర్సీ కంటే, భవిష్యత్తులో ఆ రంగంలో ఆ క్రీడల్లో వచ్చిన క్రీడాకారులు ఎవరు అదే నెంబర్తో జెర్సీని వేయకూడదు. నెక్స్ట్ 9 పంకజ్ పటేల్, వాణిజ్యము మరియు పరిశ్రమలు కేటగిరీ నుండి గుజరాత్ రాష్ట్రం నుంచి ఈ అవార్డు పొందారు. నెక్స్ట్ రామ్ బహదూర్ రాయ్, సాహిత్యము, విద్య, జర్నలిజం, లిటరేచర్, ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజం కేటగిరీలో ఉత్తరప్రదేశ్ నుంచి పొందారు. నెక్స్ట్ సాధ్వి రీతాంబరా, సాంఘిక సేవా విభాగంలో పద్మభూషణ్ అవార్డు పొందారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ ఎస్ అజిత్ కుమార్, మన హీరో అజిత్ అండి, తమిళ అండ్ తెలుగు సినిమాలో నటించే అజిత్ కుమార్. ఎస్ అజిత్ కుమార్ కళల రంగం నుండి అవార్డు పొందారు, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి యాక్టర్. నెక్స్ట్ శోభనా చంద్రకుమార్, పాతకాలం నాటి హీరోయిన్ అండ్ క్లాసికల్ డాన్సర్. ఈమె కళల రంగం నుంచే పొందారు, ఈమె కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ శేఖర్ కపూర్, ఈయన బాలీవుడ్ డైరెక్టర్, కళల రంగం నుంచి పొందారు, మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎస్ అండ్ ఈ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి పొందారు, యుఎస్ఏ. ఈయన ఒక విదేశీయుడు. పద్మ విభూషణ్లో ఒక విదేశీయులు ఉన్నారు, సుజుకి. ఇక్కడేమో ఒక విదేశీయులు ఉన్నారు, వినోద్ ధామ్. ఆయన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యము పరిశ్రమలు పొందితే ఈయన సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పొందారు. నెక్స్ట్ వివేక్ దేబ్రాయ్, గొప్ప ఆర్థికవేత్త. ఈ వివేక్ దేబ్రాయ్ నీతి ఆయోగ్లో పనిచేశారు పూర్తికాలపు సభ్యులుగా. వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకే రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేయడం జరిగింది. వివేక్ దేబ్రాయ్ రీసెంట్గా చనిపోయారు, ఆయన 2024లో. సాహిత్యము మరియు విద్యా కేటగిరీలో పొందారు, ఢిల్లీకి చెందినటువంటి వారు. ఢిల్లీ తరపున వచ్చింది, ఈయన కలకత్తాకు చెందినటువంటి వారు. నెక్స్ట్ మనోహర్ జోషి, ప్రజా వ్యవహారాలు కేటగిరీ నుంచి పొందారు, మహారాష్ట్ర. నెక్స్ట్ పంకజ్ ఉదహాస్, కళ్ళ రంగం నుంచి పొందారు, మహారాష్ట్ర నుండి. నెక్స్ట్ సుశీల్ కుమార్ మోదీ, ప్రజా వ్యవహారాలు కేటగిరీ నుండి బీహార్. ఇక్కడ 16వ పేరు, 17వ పేరు, 18వ పేరు, 19వ పేరు వివేక్ దేబ్రాయ్, మనోహర్ జోషి, పంకజ్ ఉదహాస్, సుశీల్ కుమార్ మోదీలకు మరణించిన తర్వాత ఈ పద్మభూషణ్ని 2025 సంవత్సరానికి ప్రకటించారు. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఈ అవార్డులో ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూసేద్దాం. వాట్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్స్? మన తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 7 ఈ పద్మ అవార్డులని 2025 సంవత్సరానికి పొందడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 2. ఏపీ నుంచి 5 పద్మ అవార్డులు, తెలంగాణ నుంచి 2 పద్మ అవార్డులు పొందారు. ఏపీకి వచ్చిన వాటిల్లో
పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ ఏపీకి ఎవ్వరికి రాలేదు. ఏపీకి ఎవరికి లేదు. మరి తెలంగాణకి ఒక పద్మవిభూషణ్ వచ్చింది. అలాగే ఏపీ నుంచి పద్మభూషణ్ ఎవరు పొందారు? ఏపీ నుంచి పద్మవిభూషణ్ ఒక్కరికి వచ్చింది, తెలంగాణకి ఎవరికి రాలేదు. ఓకే, నెక్స్ట్ ఏపీ నుంచి 2025లో పద్మశ్రీని నలుగురు పొందగా తెలంగాణ నుంచి ఒక్కరు పొందారు. ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే ఇది 5, ఇది 2. ఓవరాల్గా మన 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి 7 అవార్డులను తీసుకుంటే ఒక పద్మవిభూషణ్, ఒక పద్మభూషణ్ అండ్ 5 పద్మశ్రీలు రావటం జరిగింది. ఏపీ నుంచి వచ్చినటువంటి ఆ 5గురిని ఒక్కసారి చూద్దాం మనం. నందమూరి బాలకృష్ణ గారు, ఇది పద్మభూషణ్ అన్నటువంటి అవార్డు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పద్మశ్రీలు 4 వచ్చినాయి మనకి. ఆ పద్మశ్రీలని ఒకసారి చూద్దాం. కేఎల్ కృష్ణ, ఈ కేఎల్ కృష్ణకి సాహిత్యము మరియు విద్య అన్న కేటగిరీలో రావటం జరిగింది. నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ, మాడుగుల నాగఫణి శర్మ గారికి ఇది కూడా పద్మశ్రీయే, కళల రంగంలో రావడం జరిగింది. నెక్స్ట్ వడిరాజ్ రాఘవేంద్రాచార్య, వడిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, పంచముఖి ఈయనకి కూడా పద్మశ్రీని రావడం జరిగింది, సాహిత్యము మరియు విద్య అనే కేటగిరీలో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిరియాల అప్పారావు, మిరియాల అప్పారావు. ఈ మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ వచ్చింది కళల రంగం నుండి. కేఎల్ కృష్ణ అండ్ వడిరాజ్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ కేటగిరీ, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యము విద్య రాక మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు గారు కళల రంగంలో పొందారు. అయితే మిరియాల అప్పారావు గారికి పోస్టుమస్లీ మరణించిన తరువాత ప్రకటించడం జరిగింది, మరణించిన తరువాత ప్రకటించారు. అలాగే తెలంగాణ నుంచి వచ్చిన ఆ ఏకైక పద్మవిభూషణ్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు, దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారికి రావడం జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన ఆ ఏకైక పద్మశ్రీ అవార్డు మందా కృష్ణ మాదిగకి రావడం జరిగింది. మందా కృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్, ఎంఆర్పిఎస్ అని ఒకటి స్థాపించారు ఆయన, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని. తద్వారా ఎస్సీల రిజర్వేషన్ కోసం అవిరాళంగా 30 సంవత్సరాలకు పైగా కృషి చేసినటువంటి వ్యక్తికి పద్మశ్రీని ప్రకటించారు. 2024లో ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకి రాష్ట్రాలకే అధికారం ఉందని రాష్ట్రాల మీద వదిలేస్తే తెలంగాణ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ఎస్సీ క్లాసిఫికేషన్. దేశంలోనే ఎస్సీ వర్గీకరణని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సూచన మేరకు, ఏకసభ్య కమిషన్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. అది జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. అయితే ఇవి మన తెలుగు రాష్ట్రాలకి వచ్చినటువంటి పద్మ అవార్డులు. ఒక్కసారి ఈ పద్మ అవార్డుల బ్యాక్గ్రౌండ్ని చూద్దాం మనం. పద్మ అవార్డులని 1954లో కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత ప్రారంభించబడింది. యాక్చువల్గా 2 అవార్డులే ప్రారంభించబడినాయి, భారతరత్న, పద్మవిభూషణ్ అని. కానీ పద్మవిభూషణ్కి భారీగా నామినేషన్స్ రావడంతో మరలా 1955 జనవరి 8వ తేదీన రాష్ట్రపతి మరొక ఉత్తర్వులను జారీ చేసి పద్మవిభూషణ్ని పద్మభూషణ్, పద్మశ్రీలుగా విడగొట్టారు. పహేలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని పిలిచేవారు ఆ అవార్డులని. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. ఈ పద్మ అవార్డులు అత్యున్నత పౌర సేవా పురస్కారాలు. భారతరత్న అత్యున్నతం, పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మశ్రీ ఫోర్త్. అలాగే భారత జాతీయ
పుష్పం అయినటువంటి పద్మము లేదా తామర పువ్వు సంస్కృత భాషా పదమైన పద్మాన్ని తీసుకొచ్చి అవార్డుకి పేరు పెట్టారు. ఈ అవార్డుకి ఎలాంటి నగదు బహుమతి ఉండదు. గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం వీటిని కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. మార్చి చివరిలోనూ ఏప్రిల్ మొదటి వారంలోనూ రాష్ట్రపతి వీలును బట్టి 2 దశలలో ఈ అవార్డుల ప్రెజెంటేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ అవార్డు గ్రహీతలు తమ పేరు ముందు కానీ తమ పేరు తరువాత కానీ ఈ అవార్డు పేరుని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అలాగే డాక్టర్లు, శాస్త్రవేత్తలు తప్ప ఈ పద్మ అవార్డుని పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. అలాగే సాధారణంగా నిబంధనల ప్రకారము మరణించిన వారికి పద్మ అవార్డులని ప్రకటించకూడదు. కానీ కొన్ని అత్యున్నత పరిస్థితులలో మరణించిన వారికి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. నెక్స్ట్, 2 పద్మ అవార్డుల మధ్య కనీసం 5 సంవత్సరాల కాల పరిమితి ఉండాలి. అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు పద్మభూషణ్ ప్రకటిస్తే మరొక 5 సంవత్సరాల తర్వాతే పద్మవిభూషణ్ని ప్రకటించాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వము కొన్ని హైలీ డిజర్వింగ్ కండిషన్స్లో 5 సంవత్సరాల లోపే ఒక వ్యక్తికి 2 అవార్డులని ఇచ్చేయచ్చు. అంటే ఆర్డర్ కూడా ఒక వ్యక్తికి ముందు పద్మశ్రీ వస్తే తరువాత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మవిభూషణ్, ఆ తర్వాత భారతరత్నాన్ని ప్రకటిస్తారు. డైరెక్ట్గా భారతరత్న పొందబడిన వ్యక్తి మిగతా పద్మ అవార్డులకి అర్హుడు కాదు. లేదా డైరెక్ట్గా ఒక వ్యక్తికి పద్మవిభూషణే ప్రకటిస్తే ఆ వ్యక్తి పద్మభూషణ్, పద్మశ్రీ తీసుకోవడానికి అర్హుడు కాదు. అలాగే ఒక సంవత్సరంలో సాధారణంగా 120 మంది కంటే ఎక్కువ మందికి పద్మ అవార్డులని ప్రకటించకూడదు. ఇది కండిషన్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మరి సార్ 2025 సంవత్సరానికి ఏకంగా 139 మందికి ప్రకటించారు కదా సార్ అని మనకి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడే అసలైన అంశం ఉంది. ఒక సంవత్సరంలో 120 కంటే మించరాదు. ఎప్పుడంటే మరణించిన వారికి ప్రకటించినవి, అలాగే విదేశీయులకి ప్రకటించినవి, ఈ 2 కాకుండా 120కి మించరాదు. ఇందాక మీకు చెప్పినది గుర్తుపెట్టుకోమని. ఇప్పుడు ఉదాహరణకి 2025లో మరణించిన వారికి ప్రకటించినవన్నీ 13, విదేశీయులకు ప్రకటించినవన్నీ 10. ఈ 2 కలిపితే మనకి మొత్తం 23 వచ్చినాయి. ఇప్పుడు 139లో 23 తీసేస్తే 116. 116 అంటే ఈ నిబంధన అప్లై అయింది, చెల్లింది అని అర్థం. అంటే మరణించిన వారికి విదేశీయులకి ప్రకటించినవి కాకుండా 120కి మించరాదు పద్మ అవార్డులు అనేది. అలాగే పద్మ అవార్డులని ఎంపిక చేయడానికి ఓ కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీని పిఎం నియమిస్తారు. కానీ దాని యొక్క చైర్మన్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ కార్యదర్శి. ప్రజెంట్ పద్మ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ క్యాబినెట్ సెక్రటరీ. ప్రస్తుతం ప్రజెంట్ మనకి టీవీ సోమనాథన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ క్యాబినెట్ కార్యదర్శి చైర్మన్గా ఉన్నటువంటి ఈ కమిటీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి.